వెల్కమ్ టు రమాస్ కిచెన్. బగారా రైస్ నేను ఎలా చేస్తానో ఒకసారి చూడండి. 5 కప్పులు అయితే రైస్ వేసుకొని 1 అవర్ ముందు నానబెట్టుకున్నాను. నానబెట్టుకున్న తర్వాత నేను మసూర్ రైసే వాడాను, మామూలుగా డైలీ వాడేటివే. 2 గరిటెలు ఆయిల్ వేసేసుకున్నాను. తర్వాత వచ్చేసి నెయ్యి వేసాను. ఆ నెయ్యి వేస్తేనే అన్నం టేస్ట్ ఉంటుంది బాగా. పులావ్ అనేది పులావ్ అంటాము, ఇది బగారా రైసు ఒక్కోరో ఒక విధంగా అంటారు దీన్ని. నేను పులావ్ చేస్తున్నాను. ఎలా చేస్తామనేది ఒకసారి చూపిస్తున్నాను చూడండి. మీరు ట్రై చేయండి ఇలానే. మసాలా దినుసులన్నీ దీంట్లోకి వేసుకోవాలి. స్టార్ పువ్వు, చెక్క, అనాస పువ్వు, యాలకులు, సాజీరా, బిర్యానీ ఆకు, అన్నీ మసాలా అన్నీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆనియన్స్ ఒక 3 కట్ చేసుకున్నాను. ఒక 6 పచ్చిమిర్చి కట్ చేసి వేసేసుకున్నా. కొద్దిగా కారం మనకు దీంట్లో నుంచే వస్తుంది కదా, అందుకని వేసాను. షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్త వాళ్ళు అయితే ఈ లైక్ ఇంపార్టెంట్. ఇంకో కొంతమందికి రీచ్ అవుతుంది లైక్లు చూసి, వాళ్ళు చూస్తారు వీడియోలు. సాల్ట్ వేసుకోవాలి 1 స్పూను. త్వరగా ఆనియన్స్ మగ్గిపోయి కలర్ వచ్చేస్తాయి సాల్ట్ వేసుకుంటే. తర్వాత వచ్చేసి అల్లం 1.5 స్పూన్ వేసాను. నేను క్వాంటిటీ ఎక్కువ చేస్తున్నాను కాబట్టి ఎక్కువ వేస్తున్నానని. తర్వాత వచ్చేసి గరం మసాలా 1 స్పూన్ వేసి మళ్ళీ కొద్దిగా వేసాను. గరం మసాలా కూడా ఎక్కువ వేసుకున్నా కొద్దిగా. గరం మసాలా తర్వాత మళ్ళీ ధనియాల పొడి కూడా వేసుకోవాలి. అదే 1 స్పూన్ వేసి కొద్దిగా వేసాను. తర్వాత ఇవి బాగా కలిపేసుకోవాలి. అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. ఇలా అడుగంటితే మళ్ళీ స్మెల్ రైస్కి వచ్చేస్తుంది కదా, అందుకని అడుగంటకుండా కలుపుతూ ఇప్పుడు వాటర్ పోసేసుకోవాలి. 5 కప్పులు రైస్ తీసుకున్నాను. 5 కప్పులకి 5 గ్లాసులు అంటే 1 కప్పు రైస్కి 1 గ్లాస్ సరిపోతుంది కొలత పెట్టుకున్నాను. 5 గ్లాసు పోసేసుకొని, మనం పాత రైస్ అయితే ఇలా సరిపోతుంది. కొద్దిగా కొత్తవి అనుకోండి మీరు 1.5 పోసుకుంటే సరిపోతుంది. తర్వాత వచ్చేసి మనం సరిపడంత సాల్ట్ వేసుకోవాలి. ముందు కూడా వేసుకున్నాం కదా, దాన్ని మనం చూసుకొని మళ్ళీ ఇప్పుడు కొద్దిగా వేయాలి. వేసుకున్న తర్వాత అంతా కలిపేసి ఇంకా మనం మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. నేను పుదీనా లేదు కాబట్టి పుదీనా వేయలేదు. కొత్తిమీర వేసుకోండి, కొత్తిమీర వేసాను, మీరు ఉంటే వేసుకోండి. తర్వాత బాయిల్ అయ్యేటప్పుడు మనం రైసు ముందే ఒక దాంట్లోకి వేసి పెట్టుకున్నాం వాటరు పోవడానికి. నాకు సాల్ట్ తక్కువ ఉంది, చూశాను ఒకసారి టేస్ట్, మళ్ళీ కొద్దిగా వేసేసుకున్నాను. ఆ రైస్ కూడా సాల్ట్ కరెక్ట్గా ఉంటేనే మనకు నాన్ వెజ్లో బాగుంటుంది. రైస్ అంతా ఇలా వేసేసుకోవాలి. వాటర్ అంతా వెళ్ళిపోయి ఉంటుంది కదా, రైస్ బాగుంటుంది ఇలా వేస్తే. వాటర్తో వేయొద్దండి. ఇలా వేసేసుకొని కలిపేసి ఒకసారి మనం మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి ఒకసారి వాటర్ ఎంతవరకు ఉంది అనేది. మనము అదే ఫ్లేమ్ అట్లే పెట్టామనుకోండి హైలో అడుగంటుతుంది. అందుకని మధ్యలో చూసుకుంటూ మనం తగ్గియాలి. కొంచెం తగ్గించేసి పెట్టేసుకుంటే ఇప్పుడు కలిపేసి రైస్ అయిపోతుంది. చాలా బాగా వచ్చింది చూడండి, ఎంత పొడుగు వచ్చిందో. మన ఇవి బిర్యానీ రైస్ ఉన్నట్లు ఉంది. ఇది కూడా చాలా బాగుంది. ఇలా మూత పెట్టేసి మళ్ళీ ఒకసారి సిమ్లోకి పెట్టేసాం కదా, ఒకసారి చూసుకోవాలి. చూసుకుంటే ఎలా ఉందని మనకు రైస్ తెలిసిపోతుంది. చాలా బాగా వచ్చేసింది, పొడి పొడి ఆడుతూ. అసలు ఎంత బాగుందో చూడండి, మన బిర్యానీ రైస్ లాగే ఉంది. ఇవి కూడా సోనా మసూరి బిర్యానీ కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి చికెన్ బిర్యానీ కూడా ట్రై చేయండి. ఇలా చాలా బాగుంటుంది రైస్. నేను చేశాను ఒకసారి, మెతుకు అంటుకోకుండా ఉన్నాయి చూడండి, చాలా బాగుంది. ఇలా చేసిన తర్వాత మనం కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే, కొత్తిమీర వేసి 1 నిమిషం మూత పెట్టేసుకోవాలి. ఆ ఫ్లేవర్ అనేది రైస్కు పడుతుంది. పుదీనా ఉంటే పుదీనా 2 వేసేసుకోవచ్చు, కొత్తిమీర పుదీనా. నాకు లేదు దగ్గర, అది పుదీనా వేయలేదు, కొత్తిమీర వేసుకున్నా. తర్వాత ఒక దాంట్లోకి పెట్టేసుకుంటున్నా ప్లేట్లోకి. చికెన్తో మటన్తో మసాలా వంకాయ కానీ చాలా టేస్టీగా ఉంటుంది. దేంట్లోకైనా బగారా రైసు. ఒకసారి నేను చేసినట్టు కూడా మీరు ట్రై చేయండి. ఎలా చేశాను అనేది మీరు చేసుకొని తిని కామెంట్ చేయండి ఎలా ఉంటుందనేది. ఒకసారి.
మాకు అదే బూస్ట్ మీరు ఇచ్చే లైక్స్ ఇవన్నీ ప్రతి ఒక్కరు లైక్ చేయాలని కోరుకుంటున్నాను.